రేవంత్ రెడ్డికి ప్రజల్లో మంచి వ్యతిరేకత. ఎట్లాంటి వ్యతిరేకత అంటే ఇక రేవంత్ రెడ్డికి ఓటేస్తే చాలు మన మన ఊరి తాళ్ళు మనమే కట్టుకొని చచ్చిపోవాలన్నట్టుగా మాట్లాడిల్లు. ఆ ముచ్చట్ని చూసుకుంటే మాత్రము రేవంత్కు ఓటేస్తే మనకు మనమే ఊరేసుకొని సావుడు మాత్రం పక్కా అన్నట్టుగా ఈ మహిళలు ఏదైతే కరువు పని చేసుకున్న మహిళలు అయితే ఉన్నారో వారైతే ఈ విధంగా తెలపడం జరిగింది. అది సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మన దగ్గరికి రావడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయిలో చూడడానికి అయితే ప్రయత్నం చేద్దాం ఒకసారి. అంటే ఒకటి చెప్పాలి ప్రజలారా, ఇప్పుడు కారు గుర్తుకే ఓటేయని ఆమె చెప్తుంది. ఆ ముచ్చట నేను కూడా మాట్లాడతా. కారు గుర్తుకే ఓటేయని, మీరు చల్లగా ఉండాలంటే కారు గుర్తుకే ఓటేయని నేను ఒక మాట అంటే, ఇక కొందరు ఉన్నారు, అరే బీఆర్ఎస్ చెంచా కానివి నీకేం తెలుస్తా అన్నట్టుగా మాట్లాడుతున్నారు. ఒకటి చెప్తా, నేను 51 సంవత్సరాలుగా పరిపాలించిన కాంగ్రెస్ పార్టీ ఎక్కడ కూడా డెవలప్మెంట్ చేయకుండా తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఆగమైతా ఉంటే చూసుకుంటా ఊరుకుంది అదే కాంగ్రెస్ ప్రభుత్వము. మరి ఆ కష్టాలన్నీ గట్టెక్కియడానికి కేసీఆర్ అయితే గట్టిగా కంకణం కొట్టుకొని 10 సంవత్సరాలు చక్కగా పరిపాలించి వారిన పగుళ్ళలో కూడా నీళ్లు తీసుకొచ్చి కరువు కాటకాలకు అవపడకుండా పూర్తి స్థాయిలో పరిపాలించింది కేసీఆర్ మాత్రమే. రకరకాల బంధులు పెట్టి ప్రజల్ని ఆదుకొని ప్రజల్ని ముందు నడిపించి అడపదడప ఇక్కడ ఆశలు పెరిగాయి తప్ప కేసీఆర్ డెవలప్మెంట్ అయితే తగ్గలేదు. ఇది ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. ఆశలు పెరిగాయి తప్ప కేసీఆర్ చేసుకొచ్చిన డెవలప్మెంట్ అయితే ఎక్కడ తగ్గలేదు. మరి దాన్ని మించి రేవంత్ రెడ్డి ఇంకేమైనా చేస్తాడా? మరి కేసీఆర్ 10 సంవత్సరాలు ఆయన ఎప్పటికీ ఆయన పరిపాలించాలన్నా? మరి ఒక్కసారి రేవంత్ రెడ్డికి ఛాన్స్ ఇద్దామని ప్రజలు ఛాన్స్ ఇస్తే మరి చూడరాని కష్టాలు మళ్ళీ 51 సంవత్సరాల్లో చూసిన కష్టాన్ని ఒక్కటేసారి 4 నెలలు తీసుకొచ్చిన మహానుభావుడు మన రేవంత్ రెడ్డి అని ప్రజలందరూ రానా రకాలుగా బూతుల పురాణాలు వినిపిస్తూ ఉన్నారు. ఎవడు పెట్టమన్నాడు ఫ్రీ గ్యాస్ 500 అని చెప్పేసి 900 తీసుకోవడం అవసరమా? అదేదో 500 తీసుకొని ఆ 400 రూపాయలు మైనస్ చేస్తే ఏమైందని ప్రజలైతే మహిళలు అయితే కుక్క బూతులు తిడుతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని. అదేవిధంగా చూసుకుంటే మాత్రము ఫ్రీ బస్సు ఎవడు పెట్టమన్నాడు? ఫ్రీ బస్సు వల్ల రాష్ట్రానికే కొన్ని వేల కోట్ల రూపాయలు బొక్క పడుతుంది తప్ప ఆదాయం పరంగా లాస్ అవుతుంది తప్ప ఎక్కడైనా న్యాయం జరిగేటట్టు అవుపడుతుందా అని మహిళలు అయితే వృద్ధురాలతో సహా చిన్నపిల్లలతో సహా మెంటాలిటీగా మాట్లాడుతూ ఉంటే మరి కాంగ్రెస్ పార్టీకి ఇది అర్థం కావడం లేదా? ఒకటి అర్థం కావాలి. అయితే ఇక్కడ ఏంటంటే రేవంత్ రెడ్డి చేసిన 5 నెలల పరిపాలనలో తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన ఒక ఓటర్దారుడు కూడా ఆయన నానా రకాల బూతుల పురాణాలు ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి వినిపిస్తూ ఉన్నాడు. స్వాహాలు చేస్తూనే ఉన్నాడు. మరి రేవంత్ రెడ్డి వీటిని అన్ని పట్టించుకొని బాగు చేయడానికి ప్రయత్నించాలి తప్ప ఈయన రాష్ట్ర ఆర్థికంగా ఇంకా వెనక్కు గుంజడానికి అయితే ప్రయత్నాలు చేశాడా లేదా? బస్సు పెట్టడం వల్ల రాష్ట్రం ఆగమనడానికే 420 హామీలు ఎవడైనా పెడతాడా? ఒక్కటి చెప్పండి. 420 హామీలు ఈ ప్రపంచంలో ఎవడైనా పెట్టిండా? ఎక్కడైనా మీరు చూశారా? అలా పెట్టడం వల్ల రాష్ట్ర బడ్జెట్ని మించి కూడా అప్పులు అయ్యి రాష్ట్రం పూర్తి స్థాయిలో దివాలా తీసేసి ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలపైన విపరీతమైన పన్నులు విధించి వారిపైన జటారి సవారాలు చేసుకుంటా ఇక పన్నులు కడతారా చస్తారా అన్నట్టుగా ఆ రోజుల్లో రజాకారుల పరిపాలన ఏ విధంగా అయితే వచ్చిందో ఈ రోజు అదే విధంగా కాంగ్రెస్ పార్టీ ఇంకో 5 సంవత్సరాల ఇదే విధంగా పరిపాలిస్తే కనుక ఆ రజాకారుల పరిపాలన ఏ విధంగా అయితే పన్నులు కిస్తీలు వసూలు చేశారో అదే విధంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి వసూలు చేస్తాడు. ఎందుకంటే ఈయన పెత్తనంలో ఒక్క పాత్ర. ఇప్పుడు సీఎం అయితే సీఎం ఒకరి నిర్ణయం తీసుకోవాలి. ఇందులో ఈయన దోస్తు తీసుకుంటాడు, ఈయన ఓటుకు జైలు పోయిన ఈయన దోస్తు తీసుకుంటాడు, ఇలా రెడ్డి సంఘాలన్నీ కలుసుకొని నిర్ణయాలు తీసుకుంటే ఇక తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎట్లా ఊకుంటారు? పెత్తనం ఒక్కరిని నడిస్తేనే నడుస్తుంది. 10 మంది పెత్తనం నడిస్తే రాష్ట్రం ఆగం పాలైనట్టే. ఆడికి ఆగమైపోయింది, ఉన్నదేంలే. సాగర్ డ్యాంలో నీళ్లు నింపుకొని కూడా వీళ్ళు పూర్తి స్థాయిలో నీళ్ళు అందియలేదు రైతన్నలకి. కేసీఆర్ మీద ఇంకా దుమ్ము పెట్టడానికి లోక్సభ ఎన్నికల్లో మళ్ళీ భారీ సీట్లు మెజారిటీ గెలవడానికి గీయని ప్రయత్నాలు చేసుకుంటూ వచ్చింది. ఇక ప్రజలైతే వ్యతిరేకత చూడరా? మనం చూస్తూనే ఉన్నాం. మన ఛానల్లో కొన్ని నెలల నుంచి సర్వేలు నిర్వహిస్తూనే ఉన్నాం. ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, ఎటువంటి మాటలు ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి వినిపిస్తున్నారు. మరి వినకుండా ముందుకు పోతుంది తప్ప జియో 46 రద్దు గురించి ఎందుకు మాట్లాడలేదు కాంగ్రెస్ ప్రభుత్వం? విద్యార్థులు ఇన్ని కష్టాలు పడుకుంటా 5 సంవత్సరాలు 10 సంవత్సరాలు వాళ్ళ జీవితాన్ని త్యాగం చేసుకుంటా చదువుతూ ఉంటే వాళ్ళ జాబులు వస్తాయేమోనని ఆశతోటి రేవంత్ రెడ్డికి ఓటేస్తే జియో 46 రద్దు చేశారని ఓటేస్తే ఆ జియో 46ని పక్కన వదిలేసి నేను 30,000 ఉద్యోగాలు ఇచ్చినని సిగ్గు లేకుండా నోటిఫికేషన్ లేని ఉద్యోగాలు ఇచ్చినని ప్రచారాలు చేయించుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. మరి దీనిపైన ఒక్కరైనా మాట్లాడారా? దీనిపైన ఎవరైనా ప్రశ్నించారా? అదేవిధంగా కేసీఆర్ ప్రభుత్వం ఇప్పుడు కేసీఆర్ ఇటు నుంచి ప్రచారం చేస్తున్నాడు, ఇటు నుంచి రేవంత్ రెడ్డి ప్రచారం చేస్తున్నాడు, ఇటు నుంచి నరేంద్ర మోడీ ప్రచారం చేస్తున్నాడు. మరి ముగ్గురు కలిసి ప్రచారం చేసినప్పటికీ జియో 46
గురించి ఏ ఒక్కరైనా మాట్లాడుతున్నారా? ఏమంటే ఈయన మీద దుమ్ము పోసుకోవడం, ఈయన మీద దుమ్ము పోసుకోవడం, ఒకరి మీద ఒకరు దుమ్ము పోసుకోవడం తప్ప ప్రజలపైన ఎటువంటి మార్పులు చేర్పులు చేయాల్సింది ఏమైనా ఉందా? దయచేసి ఓటర్లాగా మిగిలిపోకండి. జీవితాలు ఓటు వేయడానికే కాదు, మనం తిరగబడ్డానికి కూడా కొంత వ్యవధి ఉంది, తిరగబడ్డానికి కూడా కొంత టైం ఉంది. మనకు నోటా అనేది ఒక ఆప్షన్ ఉంది. ఒకరిని గెలిపియాలన్నా, ఓడియాలన్నా, ఒకరిని అధికారం ఎక్కియాలన్నా, ఒకరికి ప్రభుత్వం అప్పచెప్పాలన్నా, రాష్ట్ర పన్నులు కుప్పలు చేసేసి పందికొక్కుల తినడానికి వారిని అందరినీ కుర్చీలు ఎక్కించేది మనము మాత్రమే. దయచేసి తెలంగాణ రాష్ట్ర సమాజానికి అర్థం కావాలి. మనం పూర్తిగా కొట్లాడేది పూర్తి స్థాయిలో రైతు బంధునో లేకుంటే రుణమాఫీ పైననో, అవన్నీ సెకండరీ మ్యాటర్ చూసుకుంటే మాత్రము ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది మాత్రము జాబుల పరంగా. అదే జియో 46 ఏదైతే ఉందో వాటిని పూర్తి స్థాయిని కైవసం చేసుకునేంత వరకు మనం కొట్లాడుతూనే ఉందాం. దయచేసి కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోండి. దయచేసి చెప్తున్నాను, కాంగ్రెస్ పార్టీకి తప్ప ఏ పార్టీకైనా ఓటేసుకోండి. 5 నెలల్లో చుక్కలు చెప్పిన కాంగ్రెస్ పార్టీ 5 సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రంలో ఉంచుతా, ఊడగొడుతుందా, అమ్మేస్తుందా అనేది ఇక తెలంగాణ ప్రజల ఊహలకే అది వదిలేస్తున్నాను. ఆల్రెడీ చూస్తూనే ఉన్నారు. 5 నెలలను ఇట్లా చేసినోడు, 5 నెలలను ఇలా చేసినోడు 5 సంవత్సరాలు ఎలా చేస్తాడు అనేది అందరికీ క్లారిటీగా అర్థం కావాలి. అన్నం ఉడకాలని గింజ ముట్టుకుంటే చాలు, అన్ని పట్టుకోవాల్సిన అవసరం లేదని సామెత ఏదైతే ఉందో, తెలంగాణ రాష్ట్ర సమాజంలో రేవంత్ రెడ్డి నాడి పట్టుకుంటే చాలు 5 సంవత్సరాల మన భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో నరకం భూమి మీదనే వచ్చినట్టు చేసేసాడిగా రేవంత్ రెడ్డి. ఇది ప్రజల నిర్ణయం, ప్రజావంతుకే పరిపాలనగా వదిలేస్తున్నాను.